వృషభ రాశి మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదాలు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాలు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న వారిది వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం బాగానే ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ రాశి వారు మాసం ప్రారంభంలో శారీరక మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో వ్యాపారులు ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు వారి శ్రేయోభిలాషుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. 2వ వారంలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో మీరు కోర్టుకు సంబంధిత విషయాల్లో గొప్ప ఉపశమనం పొందవచ్చు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో నిజాయితీగా ఉండాలి. వ్యాపారులకు కఠినమైన పోటీ ఉండవచ్చు. చేయాల్సిన పని చాలా ఉంటుంది, కానీ తరచుగా గందరగోళంగా ఉంటుంది. ఓపికతో ప్రతిదీ సరిగ్గా చేయడానికి ప్రయత్నించండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ నెల మొదటి వారంలో ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది, కానీ అదే సమయంలో గత నెలతో పోలిస్తే ఇది మంచిది. మీరు ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి కోలుకుంటారు. మీ సామాజిక హోదాలో కూడా కొంత పెరుగుదల ఉంటుంది. కెరియర్ పరంగా బాగుంటుంది. మీకు మంచి పేరు వస్తుంది. అదే సమయంలో మీ ఉన్నతాధికారులతో లేదా నిర్వాహకులతో కొన్ని అపార్థాలు కూడా ఉంటాయి. వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ అధీనంలో ఉన్న వారి నుంచి మీకు మరింత మద్దతు అవసరం కావచ్చు. కొందరు పనిలో మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు, లేదా ఒక కార్యాలయ సిబ్బంది తలనొప్పిగా మారవచ్చు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మీకు ఆదాయంలో ఎటువంటి పెరుగుదల లేనప్పటికీ ఖర్చులో కొంత తగ్గుదల ఉంటుంది. మీరు మంచి ఆర్థిక మార్పులను చూస్తారు. కుటుంబ జీవితం ఉపయోగకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ముగుస్తాయి. అదే సమయంలో మీ బంధువుల్లో ఒకరు మిమ్మల్ని పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఎవరితోనైనా సుదీర్ఘ చర్చలు లేదా వాదనలు మానుకోవడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు మంచి అభివృద్ధిని చూస్తారు, కానీ తక్కువ ఆదాయం ఉంటుంది. భాగస్వామ్య టైఅప్లు, కొత్త వెంచర్లు ప్రారంభించడానికి మంచి సమయం. విద్యార్థులు తమ విద్యా పరీక్షల్లో బాగా రాణిస్తారు. విదేశాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు చదువులపై ఆసక్తిని పెంచుకుంటారు. విద్యారంగంలో ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. ఈ రాశి వారికి ఈ నెల 2వ వారంలో చాలా బాగుంటుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమా ఖర్చులు, పద్దులు, రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాల్లో సుగంధ సిద్ధ గంధాక్షితలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజల్లో హరిచందనం ఉపయోగించండి. కళ, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. రుణాలు ఇవ్వడం, తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసరపు విషయాల పట్ల ఆకర్షితులైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబ సభ్యులతోనూ, మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఇక ఈ రాశి వారికి 3వ వారంలో విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పనులు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గృహ, వాహన యోగాలు.
వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రహస్య లావాదేవీలు మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఆహార నియమాలు పాటిస్తారు. తలనొప్పి, పార్శ్వపు నొప్పి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. వర్గ వైషమ్యాలు, తగాదాలు, వివాదాలు చికాకు కలిగిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని తామరాకు మీద నీటి బొట్టు వలె ప్రవర్తిస్తారు. మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరోపకారం చేయకుండా అదే పనిగా గొప్పలు చెప్పుకోవడం, అహంభావం ప్రదర్శించడం, పరనిందతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. ఇందుకోసం కొన్ని ప్రయోజనాలను కూడా త్యాగం చేస్తారు. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. గోపూజ, గోసేవ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో పూజా కార్యక్రమంలో లక్ష్మీ ప్రమిదలను ఉపయోగించండి. మీ అంచనాలు, వ్యూహాలు, పలుకుబడి, సమయస్ఫూర్తి భాగస్వాములకు, సంస్థలకు కొండంత అండగా నిలుస్తాయి. దూర ప్రాంతాల నుంచి ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందుకుంటారు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్లను రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది. కనుమరుగైన వస్తువులు తిరిగి లభిస్తాయి. స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై భేదాభిప్రాయాలు ఎక్కువై ముఖ్యమైన వ్యక్తులతో చట్టపరంగా విడిపోతారు. ఇది కొంతమంది విషయంలోనే. సర్దుకుపోయే మనస్తత్వం ఇరువైపులా ఉండదు. విడిపోవడమే పరిష్కార మార్గం అవుతుంది. గతంలో మీకు రవ్వంత సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయాన్ని భూతద్దంలో చూపి గొప్ప మేలు చేశామని ప్రచారం చేస్తారు. మీ నుంచి పెద్ద మొత్తంలో సహాయాన్ని ఆశిస్తారు. న్యాయ నిపుణుల సలహాలు, సంప్రదింపులు జరిపిన తర్వాత వివాదంలో ఉన్న ఓ ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి చివరి వారంలో గతంలో వద్దు అనుకున్న వ్యవహారాలను తిరిగి ప్రారంభిస్తారు. పురోభివృద్ధికి ఉపకరించే ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయరు. మీ ప్రవర్తనలో ఉన్న లోపాలను ఇతరులు విమర్శించకముందే మార్పులు చేసుకుంటారు. మాట నిలకడలేని మనుషుల వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. మీ సన్నిహిత వర్గం చేసిన పనులకు గాను మీరు ఓ సామాజిక వర్గానికి దూరమవుతారు. వృత్తి, ఉద్యోగాల పరంగా కొంతకాలం చికాకులు ఏర్పడతాయి. మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని కార్యాలయంలో సహోద్యోగులు తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటారు. నష్టం వస్తుందని భావించిన ఓ విషయంలో నష్టం రాదు. ఇదే గొప్ప అదృష్టంగా భావిస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీ నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తారు. పనితీరుకు ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. ఇక ఈ రాశి వారికి మొత్తం మీద ఈ నెలలో ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూల పడతాయి. 4వ స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం, ఆర్థికంగా వృత్తి, ఉద్యోగాల పరంగా శుభవార్తలు వినడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం. కొద్దిపాటి ప్రయత్నంతో తప్పకుండా కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో గురు, రాహువుల వల్ల డబ్బు బాగా ఖర్చు కావడం, స్నేహితులు మోసం చేయడం జరుగుతుంది. సంపూర్ణ విజయం లభించే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం కలిసి వస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలు ఉంటాయి. లోతుగా ఏదీ ఆలోచించకూడదు. చెడును అస్సలు ఊహించకూడదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలు ముందుకు సాగవు. శుభకాలం నడుస్తోంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లాభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను అందుకుంటారు. మీ కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి.
భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వచనాలను తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.